కొరకు లోకం వైపు చూశాను. అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను. అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. అమ్మ ప్రేమ కన్నా నిన్ననైన ప్రేమ చూపి అమ్మ ఒడి కన్నా కమ్మనైన సన్నిధినిచ్చి ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను. అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. నా హృదయం నాలో వేదన పడగా నా వారే నన్ను కొట్టి నన్ను నెట్టగా నా హృదయం నాలో వేదన పడగా నీ గుండె గుడిలో నన్ను దాచినావు. నీ అరి చేతిలో నన్ను చెక్కుకున్నావు. నీ గుండె గుడిలో నన్ను దాచినావు. నీ అరి చేతిలో నన్ను చెక్కుకున్నావు. ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను. అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. తల్లి గర్భమునందు పిండమునై ఉండగా జనములకు ప్రవక్తగా నన్ను ప్రతిష్ఠించితివా. నా తల్లి గర్భమునందు పిండమునై ఉండగా జనములకు ప్రవక్తగా నన్ను ప్రతిష్ఠించితివా. పాపినైన నాకై ప్రాణం పెట్టావా. పరలోకం నాకివ్వా సిలువలో బలి అయ్యావా. పాపినైన నాకై ప్రాణం పెట్టావా. పరలోకం నాకివ్వా సిలువలో బలి అయ్యావా. ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను. అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను.
హల్లెలూయా, స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు, శుభాలు. ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? మరి మనం డిసెంబర్ నెలలోనికి రాబోతున్నాం కదా, పండగ దినాల్లో ఉన్నాం. ఎలా ఉన్నారు? ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటున్నారా? పాతవి విడిచిపెట్టి ఒక నూతన సంవత్సరంలో కూడా అడుగు పెట్టబోతున్నాం కాబట్టి ఇంకొక నెలకి పాతవి విడిచిపెట్టి క్రొత్తగా అనగా మారు మనసు దేవునికి మహిమ తెచ్చే రీతిగా జీవించటానికి సిద్ధపడుతున్నారా దేవుని బిడ్డలారా? ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. దేవా, మీ కోట్లాది స్తోత్రములు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నానయ్యా. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడా, నిత్యుడగు తండ్రి, సైన్యములకు అధిపతి, మీ కొందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. మీ పక్షాన అయ్యా వాక్యం చెప్పడానికి నిలబడుతున్నా నీ దీనదాసురాలైన నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీరు మాత్రమే మాట్లాడమని, మీకే మహిమ తెచ్చుకోమని, ఇంటున్న నీ ప్రజలకి నీ మాటలు మేలుకరంగా ఉండునట్లు కృప చూపమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుతున్నాను పరమ తండ్రి, ఆమేన్. మంచిది దేవుని బిడ్డలారా, ఈనాటి వాక్య ధ్యానం యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 3వ వచనం దగ్గర నుంచి దాదాపు 12 వరకు మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభు లేదా దేవాతి దేవుడు, మనం ఆరాధిస్తున్న మన తండ్రి, ఆయన బిడలమైన మనం ఎలా ఉండాలి? దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటాం. అది ఎప్పుడంటే సమస్యలు మన శక్తికి మించినప్పుడు, ఏం చేయాలో అర్థం కానప్పుడు. దేవుని బిడ్డలారా, సంఘాల్లో ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి అప్పుడు. లేకపోతే వ్యక్తిగతంగా ఈ నెలలో ఉపవాసం ఉండాలి, ఈ సమస్య విషయంలో దేవుని చిత్తం ఏమై ఉందో, నా కొడుకు ఉద్యోగం విషయంలో, నా కూతురు వివాహం విషయంలో, లేదా నేను ఇల్లు కొనాలనుకుంటున్నాను, లేకపోతే నేను స్థలము కొనాలనుకుంటున్నాను, లేదా దేవుని బిడ్డలారా, మనం ఇంకా రక్షణకు ముందు రక్షణ పొందాలి నా కుటుంబీకులు, లేదా నేను రక్షణ పొందాలి అని కొన్నిసార్లు మనం ఇలాంటివన్నీ జయించాలి అంటే నా శక్తి సరిపోదు, ఒక ప్రత్యేకమైన భక్తి చేయాలి, నేను ఇప్పుడు చేస్తున్న భక్తి సరిపోదు, ఇప్పుడు చేస్తున్న ప్రార్థన సరిపోదు, ఇప్పుడు ఉన్న విశ్వాసం సరిపోదు, దేవుడు నాతో మాట్లాడాలి, నాకు నా దగ్గరలోకి దేవుడు రావాలి, లేదా దేవునికి దగ్గరలోకి నేను వెళ్ళాలి అని మనం దేవుని బిడ్డలారా కొన్నిసార్లు ఏ ప్రార్థన ఏర్పరచుకుంటామంటే ఉపవాస ప్రార్థన ఏర్పరచుకుంటాం. అయితే ఇక్కడ ఉపవాస ప్రార్థన ఎలా చేస్తున్నారని దేవుని బిడ్డలారా ఇక్కడ రాయబడి ఉందంటే, వాళ్ళకి నచ్చినట్లుగా ఉపవాస ప్రార్థనని పేరు కానీ దేవుని చిత్తానుసారంగా అక్కడ దేవుని యొక్క కార్యం జరగటానికి చోటు లేకుండా, దేవునికి ఆయాసకరంగా మనుషులు కల్పించుకున్న ఉపవాసం ఏంటంటే తినకుండా ఉంటే చాలు, ఏది తినకుండా పొద్దునుంచి సాయంత్రం దాకా అన్నం తినకుండా ఉంటే చాలు అంటే దేవునికి దగ్గర అవటం కాదు, పాపం ఒప్పుకోవటం కాదు, సరిచేసుకోవటం కాదు, పరీక్షించుకోవటం కాదు. ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా వెళ్ళి నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా, నాలో నీకు వ్యతిరేకంగా నా ప్రార్థన నీ సన్నిధికి చేరకుండా, నా ప్రార్థనను ఆలకించకుండా, ఆత్మీయంగా నేను ఇంకా ఎదగకుండా, నేను అనుకున్నట్లుగా లేదా మీరు అనుకున్నట్లుగా ఆత్మీయ మెట్లు నేను ఎక్కకుండా, ఆత్మీయ శిఖరాలు నేను ఎక్కకుండా, నేను అనుకున్నది ప్రార్థన ద్వారా సాధించకుండా నా జీవితం ఏది నాకును మీకును అడ్డుపడుతుందో దాన్ని తీసేయి ప్రభా, దాని నుంచి నేను విడుదల పొందాలి ప్రభా, మీరు కోరుకున్న ఉపవాసం నేను ఉండాలి. మరి ఎక్కువగా ఉపవాసము అని నేను ఉపవాస ప్రార్థన, ఉపవాస వ్రత దినాన్ని నేను ఏర్పరచుకున్నప్పుడు మరి ఎక్కువగా మీకు దగ్గరలో నేను గడపాలి, వాక్యాన్ని నేను చదవాలి, ధ్యానించాలి. వాక్యం ఏం చెప్తుందంటే ఉపవాసం ఎందుకు, వాక్యం ఏం చెప్తుంది, వాక్యంలో ఉపవాస ప్రార్థనలో నేను నేర్చుకోవాల్సింది, నేను పొందుకోవాల్సింది, నేను విడిచిపెట్టవలసింది ఏంటి అని గమనించకుండా అందరూ ఉపవాసం ఉంటున్నారు, ఉపవాస ప్రార్థన అని పరీక్షించుకోకుండా వెళ్ళి వస్తూ రావటం పోవటం చేస్తూ ఉంటాం. ఇలాంటి ఉపవాసం ఇక్కడ చేస్తూ కఠినంగా హృదయం మారకుండా, హృదయంలో పాపం పెట్టుకొని, హృదయంలో కఠినత్వం పెట్టుకొని, హృదయంలో కక్ష పెట్టుకొని, హృదయంలో కోపాలు పెట్టుకొని, హృదయంలో స్వార్థాలు పెట్టుకొని, హృదయంలో ఇతరుల గురించి చిన్న చూపు, ఇతరుల గురించి ఏలు పెట్టి చూపిస్తూ వాళ్ళలాగా వీళ్ళలాగా నేను అలా లేననుకుంటూ వారిని వారు హెచ్చించుకుంటూ సాగిపోతున్న వాళ్ళ గురించి
ప్రభు ఇక్కడ మాట్లాడుతున్న మాట దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే అటువంటి వారు గురించి ఎలా ఉపవాసం ఉండాలని ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఆ కింద మనం చదువుకుంటూ వస్తే దేవుని బిడ్డలారా 12వ అధ్యాయంలో మనం దేవునికి నచ్చిన ఉపవాసం, దేవుడు కోరుకుంటున్న ఉపవాసం, దేవుని బిడ్డలారా ఒక వ్యక్తి దేవుని పాదాల దగ్గరకు వచ్చి ఇరిగి నలిగిన హృదయంతో, పసిపిల్లల మనసు కలిగి, పశ్చాత్తాపంతో పాపాన్ని ఒప్పుకొని దేవుని బిడ్డలారా నీ తోటి వారిని ప్రేమిస్తూ, నీ తోటి వారిని క్షమిస్తూ దేవునికి మహిమ కలిగే రీతిలో మనం జీవించినప్పుడు మనం ప్రార్థన చేస్తే మన భక్తి జీవితం ఇలా ఉంటుందని ఒక ప్రత్యేకమైన రీతిలో మాట్లాడుతూ, అంతేకాదు దేవుని బిడ్డలారా ప్రభువుకి అనుకూలమైన ఉపవాసం మనం ఉన్నప్పుడు ఈ యొక్క యెషయా గ్రంథం 58:12లో రాయబడిన మాట ఏంటంటే, పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను జనులు కట్టుదురు, అనేక తరములు క్రింద పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టుదువు. చూసారా, ఈ ఉపవాసం దేవుడు కోరుకుంటున్నాడు. ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేసినప్పుడు ఏం జరగాలి అంటే, పాడైన దాన్ని మరలా మనం పొందుకోవాలి. పాడైపోయింది మరలా ఎక్కడైతే ఏది పాడైపోయిందో, ఏది మనల్ని పాడు చేసిందో, పాడైపోయేటట్లు ఉపయోగం లేకుండా ఏది చేసిందో దానిని మనం గుర్తించాలి, గమనించాలి. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, ఎలా ఉన్నావు? దేవుని సన్నిధికి వస్తున్నావు, వెళ్తున్నావు. నేను శుక్రవారం లేదా శనివారం ఉపవాస ప్రార్థన ఆల్ నైట్, నేను వారానికి ఎన్నిసార్లు ఉపవాసాలు ఉంటాను అనుకుంటున్నా. నువ్వు దేవుని బిడ్డ, నీ జీవితం ఎలా ఉంది? ఏం పాడైపోయింది నీ జీవితంలో? నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకున్నావా? నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోవటానికి కారణం ఏంటి? నిద్ర, తిండా? దేవుని బిడ్డ, నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోవటానికి నీ జీవితంలో అబద్ధమా? దేవుని బిడ్డ, నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోవటానికి నీకు తెలియకుండానే నీ భర్తని మోసం చేస్తున్నావా? నీ భార్యని మోసం చేస్తున్నావా? నీ తల్లిదండ్రులను మోసం చేస్తున్నావా? నీ సావుకుల్ని మోసం చేస్తున్నావా? నీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరు నన్ను ఏమి చూడట్లేదని ఏమైనా ఇలా ఒకప్పుడు ఉన్న ఆత్మీయతను కోల్పోయి నిన్ను నువ్వు పాడైపోయేటట్లు ఒకవేళ ఆ అనుభవాల గుండా నడిపించబడుతూ ఉంటే, దేవుడు కోరుకున్న ఉపవాసం, సరి అయిన ఉపవాసం, దేవుడు ఏం ఉపవాసం కోరుకుంటున్నాడో తెలుసా దేవుని బిడ్డ? యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో మనం గమనించినట్లయితే, జనులు మనవపూర్వకంగా కన్నీళ్లు కారుస్తూ దుఃఖిస్తూ తిరిగి ఆయన దగ్గరికి రావాలి అని. దేవుని బిడ్డ, నువ్వు ఎక్కడో ఉండి పాపంలో ఉండి పాపం విడిచిపెట్టకుండా నీ యొక్క సీక్రెట్ బలహీనతలు ఎన్నో, ఇతరుల యొక్క పతనాల్ని, ఇతరుల్ని పాడు చేసే, దేవునికి అవమానం, ఆయాసకరంగా జీవించే జీవితం మొత్తం పెట్టుకొని ఈ హృదయం అనే గుడారంలో పెట్టుకొని దేవుని బిడ్డ ఉపవాసాలు ఉంటూ, కాணிకలు ఇస్తూ, లేకపోతే బైబిల్ పట్టుకొని ఆ దేవుని యొక్క సేవకుల్ని ఎమ్మడిస్తూ అలా ఉంటే నీ ప్రార్థన దేవుడు వింటాడా? దేవుని బిడ్డ, నువ్వు కార్యాన్ని పొందుకోగలవా? ఒకవేళ ఈ స్థితిలో నువ్వు ఉంటే, అలాగా అపవాది నీకు తెలియకుండానే నీ ఆత్మీయ జీవితాన్ని, నీ పరిశుద్ధమైన జీవితాన్ని, నీ విశ్వాసాన్ని, నీ పట్టుదలని, నీ ఆసక్తిని వాడు పాడు చేస్తే, దేవుడు అంటున్నాడు, కన్నీళ్లు కారుస్తూ దేవుని యొక్క చిత్తానుసారమైన ఉపవాసంలో ఉంటే దేవుడు నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవటం మాత్రమే కాదు, మరలా నువ్వు మొదటి విశ్వాసాన్ని పొందుకోవటం మాత్రమే కాదు, మొదటి యొక్క పరిశుద్ధతను, మొదటి యొక్క నీతిని, మొదటి యొక్క సాక్ష్యాన్ని పొందుకోవటం మాత్రమే కాదు. దేవుని బిడ్డ, నీ జీవితంలో మొదట కోల్పోయిన నీ నిర్లక్ష్యం వలన ఏమైనా కోల్పోయావా? ఉద్యోగాన్ని కోల్పోయావా నీ నిర్లక్ష్యం వలన? నీ నిర్లక్ష్యం వలన నీ ఆస్తుపాస్తులు, సొంత నీ గృహాన్ని, నీ తల్లిదండ్రులు నీకు ఇచ్చిన ఏదైనా ఆస్తిపాస్తుని కోల్పోయావా? నీ నిర్లక్ష్యం వలన, నీ సోమరితనం వలన దాన్ని పాడు చేసుకున్నావా దేవుని బిడ్డ? లేకపోతే చక్కటి కుటుంబం, ప్రేమ కలిగిన మీ భార్యాభర్త మధ్యలో నీ నిర్లక్ష్యం వలన ఒకవేళ పాడైపోయిందా నీ కుటుంబ పరిస్థితి? ప్రేమను కోల్పోయావా? నీ కుటుంబంలో ఉన్న ఆప్యాయతను కోల్పోయావా? నీ బిడ్డలు ఒకవేళ నీ ప్రేమ కొరకు ఒకప్పుడు పరితపించే వాళ్ళేమో, నీకుంటున్న ఈ బలహీనతను బట్టి నీ బిడ్డలు కూడా దూరం అయిపోయారా? ఇలాంటి స్థితిలో ఒకవేళ ఉంటే, ఇదిగో సంవత్సరం చివరి దినాల్లో ఉంటున్న నువ్వు, ఈ మాటలు వింటున్నా నువ్వు, ఎందుకు మరలా సరి అయిన ఉపవాసం, దేవుడు కోరుకునే ఉపవాసం, పాపాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపడి కన్నీళ్లు కార్చి క్షమించు ప్రభు అని ప్రభు పాదాలు పట్టుకునే ఉపవాసం నువ్వు చేసి, ఇదిగో దేవుని బిడ్డ కోల్పోయిన మరలా
ఇక్కడ రాయబడిన అద్భుతమైన మాట ఏంటంటే, అనేక తరాల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టే బిడ్డగా నువ్వు పొందుకోవటం మాత్రమే కాదు, నీ కుటుంబీకులు ఏం కోల్పోయారో, నువ్వు ఏం కోల్పోయావో, నీ చుట్టుపక్కల అనేక మంది నీకు తెలిసిన వాళ్ళు ఆత్మీయులు ఏం కోల్పోయారో, దుష్టుడు ఏం కోల్పోయేటట్లు చేశాడో, ఎక్కడ పడగొట్టాడో, ఎక్కడ ఇదే అవకాశం అని దుష్టుడు వాడికి నిన్ను నీ కుటుంబాన్ని దోచుకొని వాడికి ఆస్తిగా చేసుకున్నాడో, వాడు దోచుకున్నాడో, దాంట్లో నుంచి మరలా నువ్వు విడిపించగలిగిన వ్యక్తిగా, మరలా నువ్వు కట్టగలిగిన వ్యక్తిగా. ఎంత అద్భుతం దేవుని బిడ్డ. ఇది నీ ప్రార్థన ద్వారానే, నీ శ్వాసం ద్వారానే, ప్రభు దగ్గర నువ్వు ప్రార్థన చేయటం ద్వారానే మరలా ఈ పని నీ ద్వారా జరుగుతుంది అని ప్రభు అంటున్నాడు. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, ఇంకా నా జీవితంలో నేనేం చేయలేనేమో, ఇదే ప్రార్థన అంటే ఇదేనేమో, భక్తి అంటే ఇదేనేమో. దేవుని బిడ్డ, భక్తి అంటే పశ్చాత్తాపడకుండా ఏదో పైన మనుషులకి కనపడేటట్లు చర్చికి వెళ్ళి వస్తే సరిపోయిద్ది, నాకు నచ్చిన ఉపవాసం ఉంటే సరిపోయింది, ఉపవాసం అని చెప్పి దేవునికి ఆయాసకరమైన పనులు చేస్తూ గ్రహించకుండా వ్యతిరేకంగా ఇదేమో అనుకుంటున్నావేమో, లేకపోతే నీకు ఇష్టం వచ్చిన పని, దేవునికి నచ్చని పని చేస్తూ ఉపవాసం ఉంటూ క్షమించమని అప్పుడప్పుడు అడుగుతూ మరలా దాన్ని విడిచిపెట్టకుండా పూర్తిగా దాంట్లోంచి బయటికి రాకుండా దేవుని బిడ్డ మరలా అదే పాపం చేస్తూ ఉపవాసం ఉంటే దేవుడు నీ ఉపవాసాన్ని అంగీకరిస్తాడా? దేవుని బిడ్డ, విడిచిపెడితే, పశ్చాత్తాపడితే, తెలియకో తెలిసో చేశాను ప్రభా, క్షమించు ప్రభా, నేను పాపిని, నేను బలహీనరాల్ని, నన్ను కరుణించు ప్రభా, నన్ను కనికరించు ప్రభా, నన్ను దాటిపోవద్దు ప్రభా అని దావీదు ఏ రీతిగా కన్నీళ్లు కార్చాడో, దావీదు చేసిన పాపాన్ని బట్టి ఆయన యొక్క పడక కొట్టుకొని పోయేటట్లు ఏ రీతిగా తను పశ్చాత్తాపడి కన్నీళ్లు కార్చి మరలా దేవుని యొక్క హృదయాన్ని గెలుచుకున్నాడో, దేవుని గుండెల్లో మరలా మొదటి స్థానం ఏ రీతిగా సంపాదించుకున్నాడో, ఆ రీతిగా నువ్వు నేను మనము కూడా కన్నీళ్లు కార్చి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తే, దేవుని బిడ్డ మొర్ర పెడితే, మనవి చేస్తే ఆయన మనల్ని కోల్పోయి తిరిగి ఇవ్వటం కాదు. దేవుని బిడ్డ ఏం చేస్తాడంట, పూర్వము నుండి పాడైనా నీ చుట్టూరు అనేక మంది ఇదిగో నీకులాగా ఒకవేళ నష్టాల్లో, కష్టాల్లో, ఆత్మీయ జీవితంలో వెనకపడిపోయి దేవుని విడిచిపెట్టి ఈ లోకంలో ఉంటున్న దుర్నీతి బంధకాలకి గురైపోయి ఆ బంధకాల్లో ఉంటే వారి బంధకాల్ని నీ ప్రార్థన ద్వారా, నీ శ్వాసం ద్వారా, నీ పవిత్రమైన భక్తి ద్వారా, మరలా నీ పట్టుదల ద్వారా వారిని కూడా నువ్వు గెలుచుకుంటావని, వారి ఆత్మీయ జీవితాన్ని కూడా నువ్వు కట్టే స్థాయికి ఎదుగుతావని, వస్తావని ప్రభు ఈ యొక్క సమయంలో నీతో మాట్లాడుతున్నాడు, నీతోనే మాట్లాడుతున్నాడు. నీ స్థాయి అది, మరలా నువ్వు లెగవాలి అని, మరలా నువ్వు కట్టుకోవాలి అని, మరలా నువ్వు మారు మనసు పొందాలి అని, ఆ ఉన్న స్థితిలోంచి విడుదల పొందాలని, బయటికి రావాలి అని నువ్వు గమనించాలి, గ్రహించాలని. నువ్వు చేస్తున్న ఉపవాసం సరి అయింది కాదని, అది నిన్ను ఒకవేళ తృప్తిపరుస్తుందేమో, నీ ఇంట్లో వాళ్ళని తృప్తిపరుస్తుందేమో, నీ సేవకుల్ని తృప్తిపరుస్తుందేమో, కానీ అది దేవుని తృప్తిపరచట్లా. దానివల్ల నువ్వు కూడా దీవెన, ఆశీర్వాదం నువ్వు కూడా పొందుకోలేకపోతున్నావని. కాబట్టి దేవుని బిడ్డ, ఈ మాటలు వింటున్నా నువ్వు ఆ చల్లారిపోయిన స్థితి నుంచి, ఆ పడిపోయిన స్థితి నుంచి, నేను చేసేది కూడా భక్తి అనుకుంటూ సరైన భక్తిలో లేకుండా ఒకవేళ నీ జీవితం ఉంటే ఈ మాటలు వింటున్నా నువ్వెందుకు సరి చేసుకోకూడదు? నువ్వెందుకు మరలా లెగవకూడదు? మరలా మొదటిలాగా నీ యొక్క జీవితాన్ని, నీ సాక్ష్యాన్ని, నీ విశ్వాసాన్ని, నీ పట్టుదలని, నీ నమ్మికను మరలా ఎందుకు మొదటిలాగా పొందుకోకూడదు? ఉపవాస ప్రార్థనలోనే ఇది సాధ్యం. దేవుని బిడ్డ, ఉపవాసం ఉండి నీ పనులని పక్కన పెట్టి ప్రభు పాదాలు పట్టుకొని దేవుని బిడ్డ, దేవా నన్ను దాటిపోవద్దయ్యా, నన్ను కనికరించయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను వాడుకో ప్రభా, నన్ను నీ యొక్క సన్నిధిలో, నీ చేతిలో ఒక చిన్న ఆయుధంగా నన్ను వాడుకో ప్రభా, నా జీవితం కట్టుకోవాలి, నేను కట్టుకోవాలి ప్రభా, కట్టబడిన నా జీవితాన్ని దుష్టుడు పాడు చేశాడు అని, నా జీవితాన్ని నేను కట్టుకోవాలి. అంతేకాదు ప్రభా, నా కళ్ళ ముందు ఎంతోమంది, నాకు తెలిసిన వాళ్ళు ఎంతోమంది, నా కళ్ళ ముందు నాకన్నా చిన్నోళ్ళు, నాకన్నా పెద్దోళ్ళు, ఆత్మీయంగా మంచిగా బలంగా ఒక అద్భుతమైన సాక్ష్యం కలిగిన వాళ్ళు ఈరోజు పడిపోయి ఉన్నారయ్యా. వారి జీవితాన్ని కూడా నేను కట్టే బిడగా, అనేక ప్రాంతాల్లో నీ సువార్త ఎల్లనీయకుండా సాతాను అడ్డుపడుతూ ఉంటున్నాడయ్యా. ఆ ప్రాంతంలో కూడా యేసు నామమును గురించి స్థాపించే బిడగా, అనేక మంది యొక్క జీవితాన్ని కట్టే బిడగా, క్రీస్తు కొరకు నిలబెట్టే బిడగా, క్రీస్తు కొరకు సిద్ధపరిచే బిడగా, అనేక మంది గుండెలు, అనేక మంది రాతి గుండెలు మెత్తని మాంసపు గుండెలాగా వారిని వారు పశ్చాత్తాపడేటట్లు నన్ను నిలబెట్టు ప్రభా అని ప్రార్థన చేస్తే ఈ మాటలు వింటున్నా నువ్వు, దేవుడు మరలా నీ జీవితాన్ని కట్టాలి అని.
ఎలా ఉంటామని వాగ్దానం చేస్తున్నాడు. అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను మరలా నీవు కట్టెదవు. ఇంకా ఇక్కడ కొన్ని అద్భుతమైన వాగ్దానాలు దేవుడు చేస్తున్నాడు. నీతోనే, నువ్వే యేసు నామములో నువ్వే దేవుని బిడ్డ, నీ వల్లే. నువ్వు అనుకుంటున్నావా ఈ మాటలు వింటున్నా నువ్వు, నేనే ఆత్మీయ జీవితంలో సరిగ్గా లేను, నేనే సరిగ్గా ప్రార్థన చేయను, నాకే సరిగ్గా ప్రార్థన రాదు, నేను ఒక బలహీనుడిని, నేను ఒక బలహీనరాలని అనుకుంటున్నావా దేవుని బిడ్డ? అవును, నువ్వు బలహీనుడివే, నువ్వు బలహీనరాలివే, నువ్వు చదువులేని బిడ్డవే, నువ్వు పేద కుటుంబంలో పుట్టిన బిడ్డవే, నీ కుటుంబం చాలా స్వల్పమైనదే, నీ తల్లిదండ్రులు అన్నిలే, విగ్రహారాధికులే, వాళ్ళకి తెలియదు జీవం కలిగిన దేవుని గురించి. అయితే దానిని బట్టి నువ్వు భయపడొద్దు. దేవుడు నీ అర్హతలు ఏమీ చూడట్లేదు. యేసు నామంలో నువ్వు నిలబడాలని కోరుకుంటే, సరిగ్గా దేవుని కొరకు బ్రతకాలి అని, అనేక మందికి ఆశీర్వాదకరంగా నా జీవితం ఉండాలి అని, రక్షించబడిన నేను, యేసుక్రీస్తుని తెలుసుకున్న నేను, నా కొరకు ప్రాణం పెట్టిన ప్రభు, ప్రాణం పెట్టునంతగా నన్ను ప్రేమించిన నా ప్రభు, ఈ లోకంలో ఎవ్వరూ ప్రేమించినంతగా నన్ను ప్రేమిస్తున్న నా ప్రభు, నాకు క్షేమం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్యం ఇచ్చి, ఎన్నో అపాయాలు, ప్రమాదాలు నా జీవితంలో ఎదురైనా వాటన్నిటినీ ఒకడు తన కనుపాపను కాపాడినట్లుగా నన్ను కాపాడిన దేవుడు నాకు ఉన్నాడు. ఆయన చేతిలో నేను వాడబడాలి, ఆయనకు మహిమ తీసుకొని రావాలి. ఎటు చూసినా కలవరపడే రోజుల్లో, భయపడే రోజుల్లో, ఎటు చూసినా ప్రజలు, చిన్నోళ్ళు పెద్దోళ్ళు, వయసుతో పని లేకుండా నశించిపోతూ పాపం ఎటు చూసినా పాపం పని చేస్తున్న ఈ రోజుల్లో నేను క్రీస్తు కొరకు ఎందుకు నిలబడకూడదని, ఎందుకు నువ్వు నడుము కట్టుకోకూడదు, ఎందుకు నువ్వు రోషం తెచ్చుకోకూడదు, ఎందుకు నీ బలంగా దేవుని యొక్క సన్నిధిలో నిలబడకూడదు? ఏమి నీ చుట్టూరు జరుగుతున్నాయో, ఎక్కడ దుష్టుడు పడేశాడో, పాడు చేశాడో, ఎరగొట్టాడో, ఎక్కడ వ్యక్తుల్ని పైకి లెగవనీయకుండా, ఏ బంధకాల్లో, ఏ పాపం ఏది చూపించి ప్రజల మధ్యలో దుష్టుడు పని చేస్తున్నాడో, వారి జీవితాల్ని బాగు చేసే వ్యక్తిగా ప్రార్థన చేసి, ఉపవాసం ఉండి, సరి అయిన ఉపవాసం ఉండి, దేవుడు కోరుకునే ఉపవాసం ఉండి, దేవుని సన్నిధికి చేరే ఉపవాస ప్రార్థన నువ్వు చేసి, దేవుడు నచ్చే ప్రార్థన నువ్వు చేసి, ఎందుకు అనేక మందికి దీవెనకరంగా నీ జీవితం ఉండకూడదు దేవుని బిడ్డ? అందుకనే కదా ప్రభు మనల్ని రక్షించుకున్నాడు. అందుకనే కదా ప్రభు మన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. నాకు మారుగా నా బిడ్డ నా పని ఈ భూలోకంలో చేస్తుందని, నాకు సాక్షిగా నిలబడుతుందని. ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా, ఆటుపోట్లు వచ్చినా, శ్రమలు వచ్చినా, సమస్యలు వచ్చినా, దుష్టుడు నా బిడ్డల కళ్ళ ముందు ఎన్ని ఎర్రలు చూపించినా, ఎన్ని ఇసిరినా, నా బిడ్డలు వాటిని అనుకుంటారు, నా వైపే చూస్తారు. సిలువేయబడిన నా వైపు చూస్తూ నా బిడ్డలు సాగుతారని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు కదా ప్రభువు నీ మీద, ఎంతో నమ్మికను పెట్టుకున్నాడు కదా, ఎన్నో ఆశలు నీ మీద ప్రభు పెట్టుకొని నీకు మంచి ప్రార్థనా జీవితాన్ని ఇచ్చాడు కదా, చక్కటి స్వరం ఇచ్చి పాటలు పాడే వరం ఇచ్చాడు కదా, చక్కటి పరిచర్య చేసే వరం ఇచ్చాడు కదా. దేవుని బిడ్డ, నీవు క్రీస్తు ప్రేమను కలిగి నీ చుట్టుపక్కల ఉన్న వారికి క్రీస్తుని గురించి చెప్పే ఒక చిన్న దేవుని యొక్క పరిచారకుడుగా దేవుడు నేను పెట్టాడు కదా. నీ సావుకుల్ని ఎమ్మడిస్తూ నమ్మకంగా జీవిస్తూ నువ్వు వెళ్తున్న మందిరంలో అనేక మంది నశించిపోతున్న ఆత్మల్ని చేర్చే బిడ్డగా ప్రభు నిన్ను పెట్టాడు కదా దేవుని బిడ్డ. ఆ మొదటి స్థితిని మరలా జ్ఞాపకం చేసుకుంటావా? దేవుడు అంటున్నాడు, పడిపోయిన వాళ్ళని పడిపోయినట్లుగా ఆయన వదిలిపెట్టడు. నీ చుట్టూరు ఉంటున్న వాళ్ళు అనొచ్చు, నువ్వు పడిపోయావు, ఇక నీ జీవితం అయిపోయింది, ఇంక నువ్వు లెగవలేవు, అయినా నీలాంటి వాళ్ళు ఇంకా దేవుని పని చేయటానికి కుదరదు, ఇంకా అవకాశం లేదు, ఇంకా నీ స్థితి ఇంతే, నేను వాడుకోడు దేవుడు కూడా నిన్ను పైకి తీసుకొని రాలేడు, మార్చలేడని నీ చుట్టుపక్కల నీకు మాటలు వినపడుతూ ఉంటున్నాయా? అవేమీ పట్టించుకోకు దేవుని బిడ్డ. నీ దేవుడు కరుణా సంపన్నుడు, నీ దేవుడు క్షమించే దేవుడు, నీ దేవుడు ఆయన చేయిని అందించి నిన్ను పైకి లేపే దేవుడు, మార్చే దేవుడు, కోల్పోయిన మరలా తిరిగి ఇచ్చే దేవుడు. ఆత్మీయతను కోల్పోయావు కదా, మొదటి ఆసక్తిని కోల్పోయావు కదా, మరలా దేవుడు ఈ వాక్యం ద్వారా నీకు ఇవ్వాలి అని ఆశపడుతున్నాడు. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, మరలా నీ ఆత్మీయ జీవితం పాడైపోయిన అపవాది భయంకరంగా నిన్ను చూసిన వాళ్ళు ఏంటి ఒకప్పుడు ఈ బిడ్డ అని, ఒకవేళ నీ కుటుంబాన్ని చూసిన వాళ్ళు, చాలామంది నీ కుటుంబాన్ని చూసిన వాళ్ళు ఏంటి కుటుంబ పరిస్థితి, అర్థం కాని స్థితి కుటుంబం అని, ఒకవేళ దేవుని బిడ్డ నీ కుటుంబాన్ని పట్టి మాట్లాడుకుంటున్నారా, నిన్ను పట్టి మాట్లాడుకుంటున్నారా, నీ కుటుంబంలో జరిగే దేవునికి వ్యతిరేకతలను బట్టి మాట్లాడుతున్నారా? ఒకప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళిన బిడ్డ, మంచి దేవుని పరిచర్య చేసిన బిడ్డ, సేవకులను వెంబడించిన బిడ్డ, ఎక్కడ చూసినా ప్రార్థన అనే ఒక గొప్ప సాక్షిగా బ్రతికిన బిడ్డ,
లేకపోతే ఒకప్పుడు మంచి ఉద్యోగం చేసే బిడ్డ, మంచి వ్యాపారస్తుడు, మంచిగా చదువుకునే బిడ్డ, ఒకప్పుడు మంచి పవిత్రంగా బ్రతికిన బిడ్డ, ఒకప్పుడు పాపాన్ని అసహించుకున్న బిడ్డ, పాపం అంటే ఏంటో తెలియకుండా బ్రతికిన బిడ్డ, ఒకప్పుడు ఎంత నమ్మకస్తుడు, ఎంత యథార్థపరుడు, ఎంత అద్భుతమైన ప్రేమ కలిగిన వ్యక్తి ఈ బిడ్డ ఏంటి ఈరోజు ఇలాగ ఈ దుర్నీతి బంధకాల్లో తన జీవితాన్ని, తన భవిష్యత్తుని, తన ముందు దేవుడు పెట్టిన ఆశీర్వాదాన్ని కోల్పోయాడే అని నిన్ను చూసి మాట్లాడుకుంటున్నారా? మరలా దేవుడు నిన్ను నిలబెడతాడు, నిన్ను వాడుకుంటాడు, అనేక మందికి దీవెనకరంగా దేవుడు పెడతాడు. దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నిరాశపడకు దేవుని బిడ్డ, కృంగిపోకు దేవుని బిడ్డ. నీ జీవితంలో ఇంకింతే బ్రతుకని మరలా అపవాదికి చోటిచ్చి సమయాన్ని వృధా చేసుకోకు దేవుని బిడ్డ. ఈ మాటలు వింటున్నా నువ్వు ఇప్పుడే, నువ్వు నాకు కావాలి ప్రభా, నా జీవితం మరలా కట్టబడాలి ప్రభా, కట్టవా? మనం ఆమోసు గ్రంథంలో చూసినట్లయితే దేవుని బిడ్డ 9వ అధ్యాయంలో అక్కడ పడిపోయిన దావీదు గుడారాన్ని దేవుడు కట్టాడు. కారణం ఏంటో తెలుసా? దావీదు పశ్చాత్తాపడ్డాడు, దావీదు ఏడ్చాడు, దావీదు దేవుని పాదాలు పట్టుకున్నాడు. దావీదు దేవుని బిడ్డ కన్నీళ్లతో, ఇరిగి నలిగిన హృదయంతో దేవుని యొక్క సన్నిధిలో ఏడ్చాడు. దాటిపోవద్దన్నాడు, విడిచిపెట్టొద్దన్నాడు, నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయవద్దన్నాడు, నన్ను స్థిరపరచు అన్నాడు, నాకు స్థిరమైన మనసు ఇవ్వమని అన్నాడు. ఒప్పుకున్నాడు. దావీదు పడిపోయిన గుడారాన్ని కట్టిన దేవుడు ఒకవేళ నీ జీవితం ఎలా ఉంది? పడిపోయిన స్థితా, కోల్పోయిన స్థితా, ఇరగొట్టబడిన స్థితా? మరలా నీ జీవితాన్ని కడతాను. నువ్వు ఇంకా అనేక తరముల క్రింద పాడైపోయిన పూర్వీకుల్ని, నీ యొక్క రక్త సంబంధికుల్ని, నీ కుటుంబీకుల్ని, నీ పితరుల జీవితాల్ని కట్టే వ్యక్తిగా, ఎంతో ఆత్మీయులని దేవుని బిడ్డ ఒకప్పుడు ఆత్మీయతలో ఉండి ఇప్పుడు పడిపోయి అనేక మంది ఒకవేళ నిరాశ గుండా నడిపించబడుతుంటే వాళ్ళ జీవితాన్ని కట్టేపిట్టగా నిన్ను దేవుడు పెట్టాలి అని ఆశపడుతున్నాడు. ఈ మాటలు వింటున్నా నువ్వు ప్రార్థన చేస్తావా దేవుని బిడ్డ? ప్రార్థన. దేవా మీ కొందనాలు, స్తుతి స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభా, ఈ రీతిగా మీ సన్నిధికి రావటానికి. అయ్యా ఉపవాసం అంటే మేము ఎలా ఉపవాసం ఉండాలి? అయ్యా నా తండ్రి మీ సన్నిధిలో మీరు కోరుకునే ఉపవాసం, మీకు నచ్చే ఉపవాసం ఏంటో అయ్యా నా తండ్రి మీరు మాట్లాడి ఉంటున్నారు. అయ్యా మా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవటం అయ్యా. అయ్యా నా తను నశించిపోతున్న ప్రజల్ని, అయ్యా ఆ నశించిపోతున్న నష్టములో, ఆ నష్టాల ఊబిలో, ఆ కష్టాలలో, ఆ ఊబిలో ఉంటున్న ప్రజల్ని నీ కొరకు నిన్ను చూపించి నీకు పరిచయం చేసి పైకి లేపటమే పడిపోయిన జీవితాలు, పాడైపోయిన జీవితాలు, పతనమైన జీవితాలు, సాతాను చేతిలోకి వెళ్ళిపోయిన జీవితాల్ని మరలా నీ చేతికి అప్పగించి వారి జీవితానికి ఒక అర్థం ఉంది అని ఆయన నిలబెట్టటమే ఉపవాసం అయ్యా. అలాంటి ఉపవాసం నాకు మాకు నీ మాటలు వింటున్నాను నీ బిడ్డలకి దయచేయండి అయ్యా. అయ్యా నీ బిడ్డల్ని దర్శించయ్యా, వారి జీవితాల్ని నిలబెట్టయ్యా, కట్టయ్యా, మరలా కనికరించయ్యా, బాగు చేయండి అయ్యా. మీ కొరకు వాడుకోనండి ప్రభా, వారి కుటుంబాల్లో నెమ్మది పెట్టండి ప్రభా. అయ్యా ఆత్మీయ జీవితాన్ని కోల్పోవటం వలన అయ్యా జీవితంలో నష్టపోయారయ్యా, అయ్యా మీకు దూరమైపోయారయ్యా. మరలా క్షమించి కనికరించి ఆదరించి కృపను చూపమని, ఎవరైనా అనారోగ్యంతో ఉంటే ప్రభా వారిని తాకమని ప్రభా. అయ్యా నా తండ్రి ఎవరైనా అప్పుల సమస్యల్లో, అయ్యా కుటుంబ పరిస్థితులు, అయ్యా నా తండ్రి నెమ్మది లేకుండా కలవరాల్లో ఉంటే యేసు నామంలో అయ్యా నా తండ్రి మీ కృప వారిని ఆవరించినట్లు, వారి కట్లు తెంచినట్లు, వారి కన్నీళ్లు తుడవబడినట్లు, వాళ్ళు మీ చేత ఆదరించబడినట్లు కన్నీళ్లు తుడిచి వారిని దర్శించి మరలా నిలబెట్టుకోమని మీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ ఈ చిన్న కొద్ది ప్రార్థన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి పొందుకొనున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.